ఈ చిల్లీ చికెన్ సిస్టమ్ మీరు తయారు చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయదని తెలుసుకుందాం. చిల్లీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను 1/2 kg. పీసెస్ ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్. ఎక్కువ వేసుకోవద్దు, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఎందుకు డీప్ ఫ్రై అవ్వడం వల్ల లేట్ అవుతుంది, ఎక్కువ ఉప్పు అయిపోతుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను. ముందు మ్యాగ్నేట్ చేసుకుందాం. 1/2 చెక్క నిమ్మరసం, ఇది మసాలా అంతా ముక్కలు పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా ఈ చిల్లీ చికెన్ పట్టినట్టు మసాలా పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ శనగపిండి. నెక్స్ట్ మనం గుడ్డు తీసుకుంటున్నాం. గుడ్డు ఎల్లో సోనా కాకుండా వైట్ సోనా 2-3 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. అసలు వాటర్ ఉండకూడదు. చిల్లీ చికెన్ ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే మనం కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందాం. ఫుడ్ కలర్ ఉంది కదా, కొంచెం మన కలర్గా పుల్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇది ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని గంట లేక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే వీలైతే నైట్కే మ్యాగ్నేట్ చేసుకొని తెల్లవారు వేసుకోవచ్చు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మసాలా ఉప్పు కారం దీనికి బాగా పట్టి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. కావాలంటే ఇంకో స్పూన్ కూడా మనం వైట్ సోన్ వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్నది ఫ్రిడ్జ్లోనే 2 గంటల పాటు పెడదాం. మనకు వీలు కుదిరితే నైట్ పెట్టుకొని తెల్లవారు చేసుకున్నా పర్లేదు, తెల్లవారి మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని సాయంకాలం వేసుకున్నా పర్వాలేదు. బాగా కలిపేసుకున్నాం కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం 2 గంటలు. చికెన్ మసాలా పొడి చెప్పలేదు, మర్చిపోయాను, ఇవి వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకొని 2-3 గంటలు, మనకు వీలైతే గంట లేకపోతే 2-3 గంటలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ వేయించుకుందాం. అలా ఫుల్గా బాగా మసాలా అంతా పెట్టేటట్టు కలుపుకోవాలి. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, 2 గంటలు అవుతుంది. నేను 1/2 గంట అవుతుంది ఫ్రిడ్జ్లో బయట తీసి. సరే, నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరుగుతుంది కదా, ఆయిల్ మరిగినప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ మరగనివ్వాలి, మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. అది కూడా 2 మినిట్స్ వరకు వేయించి ఒక టిప్ తీసుకొని రెండో ఆయిల్లో కొంచెం మనం ఎక్కువ వేయించుకుందాం అన్నమాట. రెండో టిప్పు ఎక్కువ వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ అవుతుంది వేయించుకున్నాం. మళ్ళీ రెండో స్విచ్ వేయించుకున్నప్పుడు క్రిస్పీగా వేయించుకుందాం. ఇప్పుడు మళ్ళీ రెండవ వేయించుకుని ఇది కూడా 2 మినిట్స్ వేగాలి. మనం ఫస్ట్ టైం వేయించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని 2 మినిట్స్ కంటే ఎక్కువ వేయించకూడదు అనమాట. ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ వేయించి తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామో మాడిపోతుంది. లో ఫ్లేమ్లో అయితే మెత్తకుంటాయి అన్నమాట. వేయించుకున్నామా, నేను ఫస్ట్ వేయించుకున్నాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అలాగైతే క్రిస్పీగా చికెన్ 60 బాగుంటుంది అన్నమాట. మనం 1/2 kgకి చేసుకుంటున్నాం. మనం 1/2 kg కానీ చేసుకుంటే ఇదే ప్రాసెస్లో మసాలా డబల్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 kgకి కేజీకి ఈ విధంగాన. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాం. అలా రెండోసారి చేసుకోవడం వల్ల క్రిస్పీగా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందన్నమాట.
ఇంకో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఇలా వేపుకుంటే లోపల సాఫ్ట్గా ఫ్రైన్ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఫుడ్ కలర్ కూడా ఆప్షన్ మాత్రమే, మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫైనల్గా మొత్తం తీసుకున్నాం, అయిపోయి చికెన్ 60 ఫైనల్గా పచ్చిమిర్చి జీడిపప్పు, కరివేపాకు తీసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటాం. చూడండి, చిల్లీ చికెన్ 60 రెడీ అయిపోయింది. ఎంతో సాఫ్ట్గా, ఎంతో లోపల కూడా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. మీరు తప్పక ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో, పై క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.